హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూ థింక్ ఎగ్జిస్టెన్స్. సో ఈరోజు నేను చాలా ఎక్సైటెడ్గా వచ్చాను మీ ముందుకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది మా ఇంట్లో అందరి ఫేవరెట్ రెసిపీ. అదేంటో కాదు, ములక్కాయ పప్పుచారు. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఇంగ్రీడియంట్స్ చూసుకుందాము. మెజరింగ్ కప్తో 1 కప్ కందిపప్పు తీసుకున్నాను. ములక్కాయలు మీడియం సైజ్ 2 ములక్కాయలు, 2 మీడియం సైజ్ టమాటోస్, 2 మిర్చి, 1/8 స్పూన్ పసుపు, 1/8 స్పూన్ కారం అండ్ 1 స్పూన్ ఉప్పు. నానబెట్టుకున్న పప్పులో ఇందాక కట్ చేసుకున్న టమాటోస్ అండ్ మిర్చి వేసుకోవాలి. దాంతోపాటు పసుపు, కారం, ఉప్పు ఇవి కూడా వేసుకోవాలి. నానబెట్టుకున్న పప్పులో ఉప్పు, కారం, పసుపు అండ్ టమాటోస్, మిర్చి అవన్నీ వేసుకొని పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. తర్వాత స్టవ్ మీడియం-లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడకనివ్వాలి. పప్పు చాలా మంచిగా ఉడికింది. ఇలా 3 విజిల్స్ నానబెట్టుకొని 3 విజిల్స్ వేస్తే చాలు. లేదు నానబెట్టుకోలేదు అని అంటే 4 to 5 విజిల్స్ ఉండాలండి, అయితేనే కరెక్ట్గా ఉడుకుతుంది. దీని తర్వాత ఏం చేయాలనంటే మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక 3-4 ఆకుల కరివేపాకు, ఇందాక చూపించిన ములక్కాయలు వేసుకోవాలి. దాంతో పాటు ఇందాక చింతపండు చూపించాను కదా, చింతపండు రసం కూడా వేసుకొని దీంతోపాటు నీళ్లు కూడా పోసుకొని కరెక్ట్గా ఒక విజిల్ రానివ్వాలండి. ఒక విజిల్ ఎక్స్ట్రా అవ్వద్దు, తక్కువ కూడా అవ్వద్దు. కరెక్ట్ 1 విజిల్ ఉంటే ములక్కాయలు కరెక్ట్గా ఉడుకుతాయి. దాంతోపాటు చింతపండు కూడా మనకు కరెక్ట్గా ఉడుకుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఒక విజిల్ అయితే అయిపోయింది, కరెక్ట్గానే ఉడికింది, అంత ములక్కాయలు కరెక్ట్గా ఉడికిపోయినాయి. ఆ తర్వాత ఏం చేసుకోవాలో చూద్దాం రండి. మీకు ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు పోసుకోవాలి. నేనైతే ఒక 1/2 లీటర్ పోస్తున్నాను. వాటర్ పోసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఉడకబెట్టుకుందాం పప్పుని. ఆ తర్వాత తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడవ్వనివ్వాలి. ఆ తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకున్న తర్వాత ఇది చూడండి, పప్పు ఉడుకుతుంది. తాలింపు గింజలు వేసుకుంటున్నాం. గింజలు ఇలా చిటపిట అంటున్నప్పుడు వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. వెల్లుల్లి ఇలా బ్రౌన్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయి. ఆ తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసుకుందాం. ఆనియన్స్ కరివేపాకు వేసుకున్నాను. ఇలా కలుపుకొని ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంతోపాటు కొంచెం ఇంగువ వేసుకుందాం. చూసారు కదా, ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. అంతేనండి తాలింపు. ఇలా ట్రై చేయండి, తాలింపు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మామూలుగా పెట్టుకునే మామూలు తాలింపు బదులు ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో. ఆఫ్ చేసేసుకొని పప్పులో తాలింపు పెట్టేసుకోవడమే. తాలింపు పెట్టేసుకున్నాను, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ములక్కాయ పప్పుచారు రెడీ. సో మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది, ప్లీజ్ ట్రై.